అమ్మ దివ్య, వద్దమ్మా. ఎందుకు అత్తయ్య ఇంకా దాచిపెడతారు? ఇంకా ఎన్నాళ్ళు దాచిపెడతారు? అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి 2 భార్యలా? అవును. మరి పెద్దావిడిని పని మనిషి అంటున్నారు? పని మంతుల్ని పని మనుషులుగానే కదా ట్రీట్ చేస్తారు. చిన్నావిడొచ్చాక పెద్దావిడ పని మనిషి అయిపోవడం ఈ మధ్య అలవాటైపోయింది కదండి. దివ్య, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇంటికొచ్చిన అతిథుల ముందు ఈ అరుపులు కేకలు ఎందుకులే అత్తయ్య? నేను ఇంకా చాలా మందిని పిలవాలమ్మా. తప్పకుండా బారసాలకొచ్చి మా మనవరాన్ని దీవించండి. నువ్వు కూడా రావాలమ్మా. మీరు కూడా రావాలండి. ప్రసాద్, ప్రసాద్! ఏంటమ్మా ఇలా చేసా? ప్రసాద్! ఏంటి భువనా? నీ కోడలు ఏం చేసిందో తెలుసా? కాలనీకి కొత్తగా వచ్చిన ఆవిడ ముందు ఈవిడ్ని పెద్ద భార్య అని పరిచయం చేసింది. ఏంటమ్మాయి, నిజమా? పెద్దత్తయ్య మీ పెద్ద భార్య కదా మావయ్య. అయితే మీ భార్యను భార్య అని పరిచయం చేయడం తప్ప? అది 4 గోడల మధ్య నా భార్య. బయట ప్రపంచానికి అది పని మనిషి మాత్రమే. ఎందుకని మావయ్య? అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యని ప్రపంచానికి పని మనిషిగా ఎందుకు పరిచయం చేస్తున్నారు? అది నా ఇష్టం. మరి అత్తయ్య కూడా తనిష్టం అంటూ ఒకటి ఉంటుంది కదా మావయ్య. ప్రపంచానికి మీ భార్యగా పరిచయం కావాలని, మీరే తన భర్త అని ప్రపంచానికి చెప్పాలని అత్తయ్య కూడా ఆశ ఉంటుంది కదా. ఆశ ఉంటే సరిపోదు, అర్హత ఉండాలి. మీకు ఉన్న అర్హత అత్తయ్యకి లేని అర్హత ఏంటి? ప్రశ్నిస్తున్నావా, ఎదురు తిరుగుతున్నావా? సమాధానం అడుగుతున్నాను. విన్నావా ప్రసాద్? నీ కోడలు సంజాయిషి కోరుతుంది. ఏంటమ్మాయి, ఏదో కోర్టులో ఆ బండమ్మాయి తరఫున నాకు వ్యతిరేకంగా వాదించావని ఇంట్లో కూడా అదే పని చేయాలనుకుంటున్నావా? అక్కడ తగ్గానని ఇక్కడ కూడా తగ్గాననుకుంటున్నావా? నిజానికి మిమ్మల్ని ఎక్కడా తగ్గించే ఉద్దేశం నాకు లేదు మావయ్య. అయితే ఇంటా బయట నువ్వు చేస్తుందేంటి? ముక్కు మొహం తెలియని దాని ముందు ప్రసాద్ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడని పొరువు తీస్తున్నావా? రెండో పెళ్లి చేసుకోవడం పరువు తక్కువ పని అయితే ఆ పని ఎందుకు
అరెస్ట్ అవుతారు. ఆ రకంగా మీరు చట్టం నుంచి తప్పించుకోవాలి అంటే మీరు దాచిపెట్టాల్సింది రెండో పెళ్లిని చిన్నత్తయ్యని కానీ మొదటి పెళ్లిని పెద్దత్తయ్యని కాదు కదా మావయ్య. కోర్టులో వాడే పదాలు, చేసే వాదనలు, చూపే తెలివితేటల్ని ఇంట్లో పెట్టకమ్మాయి. ఏవో 4 గోడలు, పైకప్పు, కుర్చీలు, బల్లలు, జడ్జీలు, లాయర్లు, దోషులు, నిర్దోషులు, ఇవి మాత్రమేనా మావయ్య కోర్టు అంటే? మన అంతరంగం కోర్టు కాదా? మన ఆత్మసాక్షి న్యాయస్థానం కాదా మావయ్య? మనల్ని మనం ప్రశ్నించుకోగలం, సమాధానం చెప్పుకుంటాం. నిజం వైపు ఒకసారి, అబద్ధం వైపు ఒకసారి ఊగిసలాడతాం. ఈ సంఘర్షణంతా మనలో జరిగే వాదనలే కదా మావయ్య. మన మనసును మించిన సర్వోత్తమ న్యాయస్థానం ఎక్కడుంది మావయ్య? ఏదేదో చెప్పి ఆయన్ని కన్ఫ్యూజ్ చేయకు దివ్య. నేనేం కన్ఫ్యూజ్ చేయడం లేదు అత్తయ్య, కన్సిడర్ చేయమంటున్నాను. మీరు చేసిన తప్పుకి పెద్దత్తయ్య 30 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఆ శిక్షని ఇకనైనా రద్దు చేయమంటున్నాను. మంచి మనసుతో మీరు అత్తయ్యకి ఇంట్లో స్థానం ఇచ్చారు. అలాగే మీ మనసులో కూడా కాస్త చోటివ్వండి. తను మీ మనిషి మాత్రమే, పని మనిషి కాదని చెప్పండి. పెద్దత్తయ్య మీ పక్కనుంటే మీ పరువు ఏం పోతుంది మామయ్య? అత్తయ్యలో మీరు వెతికే లోపాలు ఈ ప్రపంచం చూస్తుందా? అత్తయ్య పక్కన మీరుంటే ఈ ప్రపంచం మీ గొప్పతనాన్ని చూస్తుందే తప్ప అత్తయ్య అమాయకత్వాన్ని చూస్తుందా? ఆలోచించండి మావయ్య. ఇన్ని రోజులు ఈ ప్రపంచానికి తనెవరో పెద్దగా తెలీదు. ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఏముంది? కొత్తగా తెలుసుకొని ఏం ప్రయోజనం? పెద్దత్తయ్య స్థానంలోకి మీరొచ్చి తన స్థానాన్ని పని మనిషి స్థాయిలోకి చేర్చారు. అది మంచిదా అత్తయ్య? నీకు సంబంధం లేని విషయం మాట్లాడుతున్నావు. అది నీకు తనకి మంచిది కాదని తెలుసుకో. నాకు సంబంధం లేదు అని ఎలా అంటారు? నేను పెళ్లి చేసుకుంది హర్ష గారిని. వారి తండ్రి మావయ్య గారు, వారి తల్లి అత్తయ్య గారు. ఎవరో బయట వాళ్ల ముందు మా అత్తయ్యని పని మనిషి అంటే అసలు నేను ఎలా ఊరుకుంటాను? ఇలాగే ప్రశ్నిస్తాను. ఏంటి ప్రసాద్, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడను భోనా. పెద్ద చిన్న తేడా లేకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎవరికి వారే లాయర్లా వాదిస్తున్నారు, జడ్జిలా తీర్పులు ఇస్తున్నారు. నేనేం చేయగలను? పెద్దత్తయ్య గురించి ఆలోచించండి మావయ్య. తను మీ సహధర్మచారిణి. 30 ఏళ్లుగా మీ భార్యలా కాకుండా బానిసలా బతుకుతోంది. ఈ విషయంగా మీ మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో చోట గిల్ట్ ఉండే ఉంటుంది. దాన్ని బయటికి రప్పించండి. అత్తయ్యకి న్యాయం చేయండి మావయ్య. అది మాత్రమే కోరుకుంటున్నాను. ఐఎమ్ నాట్ అట్ ఆల్ గిల్టీ. దీనంతటికీ కారణం నువ్వక్క. ఇది చెప్పిన మాటలు విని ఆయనకి బాధ కలిగించావు. నేను చెప్పినప్పుడే లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదుగా. మీరు మావయ్య గారిని రెండో పెళ్లి చేసుకోకపోయి ఉంటే అసలు ఈ రచ్చే ఉండేది కాదు కదత్తయ్య. చెప్తానే, నీ సంగతి తేలుస్తాను.
అమ్మ దివ్య, ఎందుకమ్మా ఇదంతా? అనవసరమైన గొడవ కాకపోతే ఆయన్ని ఎదిరించి భువన కోపం తెప్పించి నువ్వేం సాధిస్తావు? మీ హక్కులు అధికారాలు సాధిస్తానత్తయ్య. ఇన్నాళ్ళు లేనివి ఇప్పుడు కొత్తగా ఎందుకమ్మా? నాకివన్నీ అలవాటైపోయాయి. అయినా నేను ఇంకెన్నాళ్ళు బతుకుతానని? ఒక్క రోజైనా సరే మీరు లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి భార్యగా తలెత్తుకొని గర్వంగా బ్రతకాలి. ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తించాలి. నువ్వు హర్షలాగే మాట్లాడుతున్నావమ్మా. ఇదంతా ఎక్కడికి దారితీస్తుందోనని భయంగా ఉందమ్మా. పోరాడితే పోయేదేముంది, బానిస సంకెళ్ళు తప్ప అని ఒక పెద్దాయన చెప్పారత్తయ్య. లెక్కలు వేసుకుని బ్రతికే ఈ సమాజంలో మీరు ఎన్ని రోజులు రెక్కలు ముక్కలు చేసుకున్నా మీ జీవితం మారదు. మారాలంటే ప్రశ్నించాలి, పోరాడాలి. మీకోసం నేను ఏవైనా చేస్తాను. మీ వైపు న్యాయం ఉందత్తయ్య. అందుకే మావయ్య గారు కూడా పెద్దగా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏదో ఒక రోజు మీరు మొదట పెళ్లి చేసుకున్నది పెద్దత్తయ్యని. మనస వాచ కర్మణ తను మీ భార్య. ఇంకా ఎన్నాళ్ళు అత్తయ్యకి శిక్ష? తనకి క్షమాభిక్ష లేదా? అత్తయ్య పక్కన మీరుంటే ఈ ప్రపంచం మీ గొప్పతనాన్ని చూస్తుందే తప్ప అత్తయ్య అమాయకత్వాన్ని చూస్తుందా? ఆలోచించండి మావయ్య. ఈ విషయంగా మీ మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో చోట గిల్ట్ ఉండే ఉంటుంది. ఏంటి ప్రసాదు, ఆ దివ్యను అలా వదిలేసొచ్చావు? నిన్నగాక మొన్నొచ్చిన ఆ పిల్ల నిన్ను అన్నన్ని మాటలు అంటుంటే నోరు మెదపకుండా వచ్చావే. రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాను. కక్కలేక మింగలేక చస్తున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే అసలు పెళ్లే చేసుకున్నాను. అమ్మగారు, అమ్మగారు, ఎవరు? నేనమ్మా లచ్చిని. ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చాను. ఆ దివ్య గురించి నువ్వేం బాధపడకు ప్రసాద్. దాని సంగతి నేను చూస్తాను. దాన్ని నేను దారిలో పెడతాను. ఎప్పుడు చీరలిస్తే ఎప్పుడు తెచ్చావే? ఈ పాలి కొద్దిగా ఆలస్యమైందమ్మా, ఏమనుకోకండే.
తెచ్చావేంటి? ఆరెంజ్ కలర్ చీర ఏమైంది? అది మీరు ఇవ్వలేదు కదమ్మా. ఇవ్వకపోవడం ఏంటి? ఇచ్చా కదా. లేదమ్మా, మీరు ఈ ఆరే ఇచ్చారు. కావాలంటే ఈ పుస్తకంలో చూడండి. అవునే, 6 చీరలే ఉన్నాయి. ఆ చీర ఏమైంది? నా వార్డ్రోబ్లో లేదు. ఇస్త్రీకిచ్చానేమో అని అనుకున్నాను. నీ దగ్గర లేదంటే ఆ చీర ఏమైనట్టు? ఏముందమ్మా, ఇంట్లో పనోళ్ళున్నారు కదా, ఎవరికంట పడిందో ఏమో. ఆయన ఆ చీర విషయం నాకెందుకులేమ్మా, డబ్బులిస్తే నేను వెళ్ళిపోతాను. 6 చీరలు, మొత్తం 120. రేపొచ్చి తీసుకెళ్ళు. సరే అమ్మా. సార్ బట్టలు చిన్నబాబు బట్టలుంటే ఇవ్వండి, రేపు ఇస్త్రీ చేసి అట్టుకొస్తాను. ఇప్పుడేం లేవు, రేపొచ్చి తీసుకెళ్ళు. అట్టాగేనమ్మా, రేపు వస్తాను. ఆ చీర ఏమైనట్టు? ఏముందమ్మా, ఇంట్లో పనోళ్ళున్నారు కదా, ఎవరికంట పడిందో ఏమో. ఆ లక్ష్మి చెప్పినట్టు సీతాలు చీర నొక్కేసుంటుందా? ఆ రోజు సీతాలు ఉతుకుతున్నప్పుడు చీర చాలా బావుందమ్మా అని చీరకు, ఆ చీర నేను కట్టుకున్నప్పుడు ఈ చీరలో చాలా బావున్నారమ్మా అని నాకు దిష్టి పెట్టింది. అదే కొట్టేసుంటుందా? అనుమానంతో ఆగిపోవడం కన్నా దాన్నే అడిగితే పోలే. నువ్వాగో. ఇది నాకు, నా చీరకు, నా పని మనిషికి సంబంధించిన విషయం. ఏదో మీ అత్తగారి విషయంలో మధ్యలో కలుగు చేసుకోకు. ఏమే, నా ఇంట్లో కుక్కలా పడుంటూ నేను విదిలించే ఎంగిలి మెతుకులు తింటూ నా చీరనే దొంగతనం చేస్తావా? దేవుడి మీద ఒట్టమ్మా, ఈ చీర గురించి నాకేం తెలీదు. నీకు తెలియకుండా నా చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ చీర మాత్రమే కాదే, ఇంకో చీర కూడా కనిపించట్లేదు. ఆ చీర ఎక్కడ దాచావు?
చెప్పవే, చెప్పు. ఏంటమ్మా ఇది? అది నిన్నిలా కాదే. అయ్యో, భువన, సీతలు! భువన, వదలండి అమ్మా. అయ్యో అత్తయ్య భువన, ఆగు భువన. అయ్యో అత్తయ్య చెప్పవే, చీర ఎక్కడ భువన, దాచిపెట్టావు? ఎందుకు సీతల మీద చేసుకుంటున్నావు? నీ మీద చెయ్యత్తలేదు కదక్క. చెప్పవే, చీర ఎక్కడ దాచావు? అత్తయ్య ఏంటి? సీతలని వదిలేయండి. వదలను. ఏం చేస్తావు? దీన్ని మళ్ళీ కొడతాను. ఏం చేస్తావు?